ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ అధ్యక్షులు. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచ ఆదివాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ గుడాలలో కూడా గుడెంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులకి, ఉద్యోగులకి, విద్యార్థులకు, సోదరులందరికీ కూడా తుడుందెబ్బ ఉద్యమం వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 1982 ఆగస్టు 9న జెనీవాలో మానవ హక్కుల నిపుణులతోటి జరిగిన సమావేశమే ఈరోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం కారణం. 82లో ఆదివాసీలకంటూ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం కనుమరుగైపోతున్నాయి. వాళ్ళకున్న హక్కులు, చట్టాలు కాపాడవలసిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉన్నదని చెప్పేసి ఆ రోజు ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. అదేవిధంగా 1994లో ఈ ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని హక్కుల దినంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా ఐక్యరాజ్య సమితి పిలుపునివ్వడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా ఆదుకోవడంలో విఫలమవుతున్నారు. భారత రాజ్యాంగంలో ఆదివాసులకంటూ ప్రత్యేకమైన 5వ షెడ్యూల్ ఉంది, 6వ షెడ్యూల్ ఉంది. అదేవిధంగా భూ బదలాయింపు నిషేధ చట్టం ఉంది, జీవోలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఉంది, వీసా చట్టం ఉంది, ఉన్నప్పటి చట్టం ఉంది. చట్టాలు ఉన్నప్పుడు కూడా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు, అమలు చేయడం లేదు. కాబట్టి ఆదివాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, దేశవ్యాప్తంగా చాలా ప్రమాదంలో పడ్డారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆదివాసుల నుంచి మరో ఉద్యమం రాకుండా ఆదివాసులకి భారత రాజ్యాంగబద్ధంగానే చట్టాలు, హక్కులు అమలు చేయవలసిన బాధ్యత ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలకు విపరీతంగా వలస వచ్చిన గిరిజనేతరులు దాదాపు 1700 మంది సుప్రీంకోర్టులో 1 చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేసు చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగపరంగా ఆదివాసులకి 100% రిజర్వేషన్ షెడ్యూల్ ప్రాంతంలో అమలు చేయకుండా జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టేయడం జరిగింది. అంటే పాలకులు ఈ సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3 వేసినప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవో ఎందుకు తీసిలని చెప్పేసి సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇవ్వకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా 1 చట్టం విషయంలో కూడా సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే సుప్రీంకోర్టులో ఇంప్లూడ్ కావాల్సిన బాధ్యత ఉంది, కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబటే సుప్రీంకోర్టులో ఇంప్లూడ్ కావాల్సిన బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు, అదేవిధంగా సంస్కృతిని కోల్పోతున్నారు. అదేవిధంగా వీసా చట్ట, గ్రామ సభల తీర్మానాలు కూడా పాలకులు, ప్రభుత్వం, అధికారులు కానీ వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇంకా అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు రావాల్సింది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆదివాసుల సమస్యలను, ఆదివాసీ ఉద్యోగ అవకాశాలను, ఆదివాసీ ఉపాధి అవకాశాలను, చట్టాలను గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఐటీడీలు, తెలంగాణలో ఉన్న ఐటీడీలు మొత్తం 29 డిపార్ట్మెంట్లలో కూడా అన్ని డిపార్ట్మెంట్లను ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలకి 29 డిపార్ట్మెంట్లను అలర్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఆదివాసులను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగస్తులందరూ, ప్రజాప్రతినిధులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత.